మన దేశంలో క్రైమ్ చేయడం, పక్క దేశాలకి పారిపోవడం. వాళ్ళను పట్టుకోవడానికి మన దేశంలో నేషనల్ సెంట్రల్ బ్యూరో ఫర్ ఇంటర్పోల్గా పనిచేసేది సిబిఐ. ఈ సిబిఐ మన దేశంలో ఉన్నటువంటి అన్ని స్టేట్లో, యూనియన్ టెరిటరీస్లో ఉన్నటువంటి లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ అయినటువంటి ఇంటర్పోల్తో కనెక్ట్ అవ్వడానికి ట్రెడిషనల్ మెథడ్స్ అయినటువంటి ఈమెయిల్స్, ఫ్యాక్సెస్, లెటర్స్, దీని ద్వారా పర్సన్స్ని ట్రాక్ చేసి ఐడెంటిఫై చేసి వాళ్ళని మన దేశానికి తీసుకొచ్చేసరికి వాళ్ళ జీవితకాలమే అయిపోతుంది. ఇంకా వాళ్ళు ఆ దేశాల్లోనే చనిపోయే పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. మరి ఇలా ఒక్క క్లిక్కుతోటే ప్రపంచంలో ఉన్న ఇన్సిడెంట్సే మారిపోతుంటే మనం ఇంకా అవుట్డేటెడ్ టెక్నాలజీతోటే ఉన్నామని తెలిసి ఇప్పుడు మనం టెక్నాలజీని ఎఫెక్టివ్గా వాడుకోవాల్సిన టైం అని చెప్పేసి తీసుకొచ్చినటువంటి పోర్టలే భారత్ పోల్. ఈ భారత్ పోల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్ని లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అన్నిటి కూడా స్ట్రీమ్లైన్ చేస్తూ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ని తీసుకురావడానికి. సో అందుకోసమే ఇది ఒక బ్రాడ్కాస్ట్ హబ్గా పనిచేస్తుంది. అంటే దీంట్లో అసిస్టెన్స్తో పాటు రియల్ టైం యాక్షన్ కూడా తీసుకోవడానికి అన్ని విత్ స్టేట్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ని సిబిఐతో కనెక్ట్ చేస్తూ, అలాగే ఇంటర్పోల్ తోటి మిగతా 195 కంట్రీస్లో ఉన్న లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ తోటి కూడా కనెక్ట్ అవ్వడానికి ఈ హబ్ పనిచేస్తుంది అన్నమాట. ఈ భారత్ పోల్కి 5 ఇంపార్టెంట్ కీ ఫీచర్స్ ఉన్నాయి. మొట్టమొదటిది యూనిఫైడ్ ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్లో సిబిఐని అంటే ఇండియన్ ఇంటర్పోల్ సిబిఐ అనేది ఆల్ లా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ ఇన్ ఇండియా తోటి ఇంటిగ్రేట్ చేస్తుంది. ఇందులో సూపరింటెండెంట్స్ ఆఫ్ పోలీస్ నుంచి కమిషనర్స్ ఆఫ్ పోలీస్ వరకు అందరినీ కూడా ఇంటిగ్రేట్ చేస్తుంది అన్నమాట. 2, సింప్లిఫైడ్ రిక్వెస్ట్ మెకానిజం. అంటే మనకు 195 ఇంటర్పోల్ మెంబర్ కంట్రీస్ నుంచి ఇంటర్నేషనల్ అసిస్టెన్స్ తీసుకోవడానికి కావాల్సినటువంటి స్టాండర్డ్ టెంప్లెట్స్ని ఈజీగా వాడుకొని రిక్వెస్ట్ చేయడానికి, అది ఫ్రంట్ లైన్ ఆఫీసర్స్ నుంచి ఈ రిక్వెస్ట్ పంపడానికి ఈ పోర్టల్ అనేది అలో చేస్తుంది. సో అందుకే రిక్వెస్ట్ మెకానిజం అనేది చాలా సింపుల్ అయిపోతుంది అన్నమాట. 3వది వచ్చేసి ర్యాపిడ్ ఇన్ఫర్మేషన్ డిసెమినేషన్. సో ఇది ఏంటంటే 195 కంట్రీస్లోంచి క్రిమినల్ ఇంటెలిజెన్స్ వాళ్ళ ఇన్పుట్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని సిబిఐ మన దేశంలో ఉన్నటువంటి అన్ని లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్కి ఈజీగా ఫాస్ట్గా షేర్ చేస్తుంది అన్నమాట. సో 4th, ఇంక్రీజ్ యూటిలైజేషన్ ఆఫ్ ఇంటర్పోల్ నోటీసెస్. జనరల్గా ఇంటర్పోల్ అనేది ఒక 8 రకాల నోటీసెస్ని రిలీజ్ చేస్తుంది. సో ఒక్కొక్క నోటీస్కి ఒక్కొక్క స్పెసిఫిక్ అప్లికేషన్ ఉంటుంది, అంటే స్పెసిఫిక్ కాజ్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం రెడ్ కలర్ నోటీస్ జారీ చేసామనుకో, అందులో ఏముంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఎక్స్ అనే పర్సన్ మన దేశంలో క్రైమ్ చేసేసి వేరే దేశానికి వెళ్ళిపోయారు. ఆ పర్సన్ని మనం ప్రాసిక్యూట్ చేయాలి, లేదా ఆ పర్సన్కి మనము ప్రాసిక్యూట్ చేసి సమ్ సెంటెన్స్ ఇచ్చాము, కానీ తన సెంటెన్స్ని ఇక్కడ పాటించకుండా వేరే దేశానికి ఎస్కేప్ అయ్యాడు. సో అలాంటి పర్సన్ యొక్క లొకేషన్ని ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేయడం కోసం జారీ చేసే నోటీస్ రెడ్ నోటీస్ అన్నమాట. అలా రెడ్ నోటీస్, బ్లూ నోటీస్, గ్రీన్ నోటీస్, ఆరెంజ్ నోటీస్, ఇలా 8 రకాల నోటీసెస్ని రిలీజ్ చేస్తుంది ఇంటర్పోల్. అయితే ఇక్కడ మనకి ఉన్నటువంటి ఫీచర్స్లలో ఈ 4th ఫీచర్ ఏం చేస్తుందంటే ఇలాంటి నోటీసెస్ని డ్రాఫ్ట్ చేయడానికి ఈ పోర్టల్ అనేది మనకి హెల్ప్ చేస్తుంది. సో దాంతో మనము ఈజీగా రిక్వెస్ట్ని ఇంటర్పోల్కి చేయొచ్చు. అలాగే దానివల్ల ఎఫెక్టివ్ ట్రాకింగ్ ఆఫ్ క్రిమినల్స్ అండ్ వాళ్ళకు వచ్చేటటువంటి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది అన్ని విషయాలన్నింటినీ కూడా మనం ట్రాక్ చేయడం ఈజీ అవుతుంది అన్నమాట. 5th వచ్చేసి కెపాసిటీ బిల్డింగ్ అండ్ ట్రైనింగ్. సో ఇక్కడ మనకి ఎవరైతే మన ఆఫీసర్స్ ఉన్నారో, ఫ్రంట్ లైన్ ఆఫీసర్స్ నుంచి ఇన్వెస్టిగేషన్ చేసేటటువంటి ఆఫీసర్స్ అందరి యొక్క కేపబిలిటీ అనేది ఎన్హాన్స్ చేయొచ్చు. ముఖ్యంగా అంటే ఇక్కడ వేరియస్ డాక్యుమెంట్స్ని, టెంప్లెట్స్, ట్రైనింగ్ రిసోర్సెస్ ఇవన్నీ కూడా ఈ పోర్టల్లో అవైలబుల్లో ఉంటాయి. అంతేకాదు ఫారిన్ అసిస్టెన్స్ని కూడా అంటే త్రూ ఇంటర్పోల్ ద్వారా ఈ ప్లాట్ఫామ్ అనేది సపోర్ట్ ఇస్తుంది. సో ఇవి ఇంపార్టెంట్ 5 కీ ఫీచర్స్ ఆఫ్ భారత్ పోల్. అలాగే ఈ భారత్ పోల్కి
5 ఇంపార్టెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి. ఆ మాడ్యూల్స్ ఏంటంటే 1 కనెక్ట్, 2 ఇంటర్పోల్ నోటీసెస్, 3 రిఫరెన్సెస్, 4 బ్రాడ్కాస్ట్, 5 రిసోర్సెస్. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్పస్. కనెక్ట్ అంటే ఇక్కడ ఆల్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అని ఇంటిగ్రేట్ అవుతూ కనెక్ట్ అవ్వడం, అది కనెక్ట్ యొక్క పర్పస్. సెకండ్ ఇంటర్పోల్ నోటీసెస్. సో ఈ సిస్టమ్ ద్వారా మనం ఈజీగా సెక్యూర్డ్గా ట్రాన్స్మిషన్ ఆఫ్ రిక్వెస్ట్ ఫర్ ఇంటర్పోల్ నోటీసెస్ని మనకి ఈ పోర్టల్ ద్వారా జరుగుతుంది. అలాగే ఈ నోటీసెస్ పంపించడం వల్ల మనకి క్రిమినల్స్ యొక్క లొకేషను, వాళ్ళ యొక్క మూమెంట్ అనేది మనం ఎఫెక్టివ్గా ట్రాక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్పోల్ రిఫరెన్సెస్. సో ఈ ఇంటర్పోల్ రిఫరెన్సెస్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే, మనం అబ్రాడ్లో ఇన్వెస్టిగేషన్స్ చేయించాలంటే కావాల్సినటువంటి ఇంటర్నేషనల్ అసిస్టెన్స్ కోసం మనకి ఈ ఇంటర్పోల్ రిఫరెన్సెస్ అనేవి 195 కంట్రీస్లలో దొరకడంతో ఇది సింపుల్ అవుతుంది. ఫోర్త్ బ్రాడ్కాస్ట్. ఈ బ్రాడ్కాస్ట్ మాడ్యూల్ ఎలా హెల్ప్ అవుతుందంటే, మనం అన్ని కంట్రీస్లో అంటే 195 కంట్రీస్లో ఉన్నటువంటి లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ని రిక్వెస్ట్ చేయడానికి, అంటే అసిస్టెన్స్ కోసం రిక్వెస్ట్ చేయడానికి ఈ బ్రాడ్కాస్ట్ మాడ్యూల్ అనేది డైరెక్ట్గా హెల్ప్ చేస్తుంది. అలాగే రిసోర్సెస్ మాడ్యూల్ అనేది మనకి కెపాసిటీ బిల్డింగ్ ఇనిషియేటివ్ కోసం కావాల్సినటువంటి డాక్యుమెంట్స్, ట్రైనింగ్ మాడ్యూల్స్ ఇవన్నీ కూడా రిసోర్సెస్లో ఉంటాయి. సో ఇది కెపాసిటీ ఎన్హాన్సింగ్ కోసం ఈ మాడ్యూల్ హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో ఇవి 5 మాడ్యూల్స్. సో ఈ భారత్ పోల్ అనేది కనుక ఎఫెక్టివ్గా ఇంప్లిమెంటేషన్ జరిగితే ఇంకా ఇప్పటి నుంచి వేరే దేశాలకి పారిపోయే ఫిగిటివ్స్, ఆ క్రిమినల్స్ని పట్టుకోవడం ఈజీ అవుతుంది. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా యూజ్ అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ భారత్ పోల్ మీదనే డైరెక్ట్గా క్వశ్చన్స్ అడగొచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ద భారత్ పోల్, ఆర్ విచ్ ఆర్ ద 5 ఇంపార్టెంట్ మాడ్యూల్స్ ఆఫ్ భారత్ పోల్ అని అడగొచ్చు. అలాగే ఇంటర్పోల్ నోటీసెస్ గురించి స్పెసిఫిక్గా ఉంది కాబట్టి మనం ఇంటర్పోల్ నోటీసెస్ గురించి, ఆ 8 నోటీసెస్ గురించి కూడా మీరు డీటెయిల్స్గా చదువుకోవాలి. అప్పుడు ప్రిలిమ్స్లో ఏ విధంగా క్వశ్చన్ వచ్చినా మనం ఆన్సర్ చేయగలుగుతాం.